వరంగల్ జిల్లా వర్ధనపేటలో పోలీస్ స్టేషన్ సమీపంలో రెండు కుటుంబాల మధ్య రాళ్ల దాడి చోటు చేసుకుంది. దుబ్బతండాకు చెందిన మౌనిక తన భర్త సురేష్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇరు కుటుంబాలను మాట్లాడుకోవాలని పోలీసులు సూచించినప్పటికీ మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. రాళ్ల దాడి పరస్పర దాడులతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం న్యాయం చేయాలని వివాహిత బంధువులు జాతీయ రహదారిపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ ఘటన వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై జరగడంతో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో పోలీస్ స్టేషన్ సమీపంలో రెండు కుటుంబాల మధ్య రాళ్ల దాడి కలకలం రేపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, అసలు ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? కవిత, వరంగల్ జిల్లా వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ సమీపంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు కుటుంబాల పంచాయతీ ఈ రోజు చేసుకోమని పెద్ద మనుషుల సమక్షంలో రమ్మని పోలీసు అధికారులు చెప్తారు. ఈ నేపథ్యంలో రెండు కుటుంబాలకు సంబంధించిన పెద్ద మనుషులు వచ్చిన తర్వాత ఒక మాట పెరిగి రెండు కుటుంబాలు కొట్టుకోవడంతో పాటు రాళ్ల దాడి కూడా చేసుకున్నారు. దీంతో ఒకేసారి పోలీసు అల్లర్లైనప్పుడు కూడా ఎవరైతే దుబ్బతండాకు చెందిన మౌనిక చెప్తున్నది తన భర్త ముగ్గురు పిల్లల తర్వాత వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తన దగ్గర రావట్లేదని, అదేవిధంగా ఎవరైతే మౌనికను బెదిరించి తన ముగ్గురు పిల్లలు కూడా తన వద్దే ఉంచుకుంటున్నారని ఆ వాదన వచ్చింది. అయితే ఈ తరఫున పెద్ద మనసు తెలుసుకోవడానికి ఈ రోజు సురేష్ తో పాటు మౌనిక కుటుంబ సభ్యులు కూడా అక్కడ చేరుతున్నారు. అయితే వీళ్ళంతా కూడా సర్దు పంపించేసి విజయాన్ని పిల్లల్ని ఏదైతే మౌనిక అప్పచెప్పే ప్రయత్నంలో పోలీసులు ఉండగా ఒకేసారి ఈ సురేష్ తరఫున బంధువులు గానీ అదేవిధంగా మౌనిక తరఫున బంధువులు గానీ ఒకేసారి కొట్టుకోవడం, రాళ్లు దూకోవడం, పోలీస్ స్టేషన్ మీద చూడడం, దాడులు చేసే ప్రయత్నం చేశారు. అయితే మౌనిక ఆత్మహత్య యత్నం చేసుకుంది. మౌనిక ఆత్మహత్య యత్నాన్ని చూసిన తన బ్రదర్ కూడా ఆ లారీ కింద పడిపోయే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఒక హై డ్రామా కొనసాగుతుందని చెప్పొచ్చు. పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. వాళ్ళందరూ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ మీదే ఒక మహిళ ఎవరైతే ఉన్నారో ఆ పెట్రోల్ బాటిల్ ఇచ్చేస్తున్న పరిస్థితి మన విజువల్స్ లో. అంటే ఈ విధంగా దాడి జరుగుతున్న పోలీసులు అలర్ట్ కాలేకపోయారు. కొద్దిసేపటి క్రితమే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే రెండు కుటుంబాల వ్యక్తిగతమైన సమస్య ఇది ఆల్రెడీ కోర్టులో లీగల్ గా నడుస్తున్నది కాబట్టి మేమేం చేస్తామంటూ పోలీసులు చెప్తారు. ఏదేమైనప్పుడు కూడా హైవే మీద దాదాపు 2 గంటల నుంచి ఒక హైడ్రామా కొనసాగుతుంది. ఎక్కడైతే మౌనిక తరఫున కానీ సురేష్ తరఫున కానీ ఎవరు కూడా బంధువులు తగ్గకుండా గొడవ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కొద్దిసేపటికి సర్దుకొనిచ్చే ప్రయత్నం చేశారు. రెండు కుటుంబాలకు మరొక సమయం ఇచ్చారు. అయినప్పటికీ కూడా పోలీస్ స్టేషన్ లో మాత్రం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కవిత. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.